రేఖాగణితం పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది, ఎటువంటి డిఫికల్టీ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, ఈజీ ప్రాబ్లమ్ ఏ విధంగా మార్చి అడుగుతాడు అనేది మనం చూద్దామండి. ఓకేనా, రైట్. మనము ఫస్ట్ రేఖాగణితంలో పరిచయము అనే టాపిక్ తీసుకుంటాము. పరిచయము అనే టాపిక్ నేర్చుకుంటామండి. ఈ పరిచయం అనే టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటామంటే చూడండి, ఫస్ట్ జ్యామితి, రేఖాగణితాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారా సార్? జ్యామితి అని పిలవడం జరుగుతుంది. అయితే ఇంగ్లీష్ లో ఏమంటారు? జామెట్రీ అంటారు కదా. ఓకే, పరిచయం అంటున్నాను. ఫస్ట్ పరిచయంలో జామితీయ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, జామితీయ మూలాలకు ఎవరెవరు ఆద్యులు, అయితే మెయిన్ గా తీసుకున్నట్టయితే గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఎవరెవరు జామితి గురించి నిర్వచించడం జరిగింది, ఎవరెవరు ఎటువంటి పుస్తకాలు రచించడం జరిగింది, ఆ పుస్తకాల ద్వారా ఈ జామితికి జరిగిన మంచి అనుభవం ఏంటి అనేది ఈ పరిచయం ద్వారా మనము నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పరిచయం తర్వాత బిందువు అంటే ఏంటి, బిందువు అంటే ఏంటి, నెక్స్ట్ రేఖాఖండము అంటే ఏంటి, నెక్స్ట్ సరళ రేఖ అంటే ఏంటి అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బిందువు అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి, సరళ రేఖ అంటే ఏంటి, సరళ రేఖ స్థానంలో బిందువు యొక్క స్థానం ఏంటి అనేది మనం దీని వల్ల నేర్చుకుంటామండి. నెక్స్ట్ కోణము రకాలు, కోణము రకాలు అంటున్నాం. కోణము రకాలలో మనం ఏం నేర్చుకుంటాం సార్ అంటే, కోణము అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనము ఏంటి అంటే, ఈ జామితిలో రేఖాగణితంలో ఉండే టాపిక్స్ చెప్తున్నాను చూడండి. కోణం అంటే ఏంటి, రకాలు ఏంటి, కోణం అంటే దాని యొక్క నిర్వచనం ఇస్తాము, తర్వాత రకాలు చూసుకుంటారు, రకాలలో అల్పకోణం అంటే ఏంటి, అధిక కోణం అంటే ఏంటి, సంపూర్ణ కోణం అంటే ఏంటి, నెక్స్ట్ పరావర్తన కోణం అంటే ఏంటి, ఇవన్నీ కోణము రకాల్లో నేర్చుకునే టాపిక్స్ అండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే తిర్యక్ రేఖ అంటున్నాం మనం. తిర్యక్ రేఖ అంటాం. తిర్యక్ రేఖ అంటే ఏంటండి, మనం ఇప్పుడు కోణాలను తీసుకున్నాం కదా, దీని యొక్క రేఖలు తీసుకున్నట్టయితే ఆ రేఖల యొక్క సత్సంబంధాలన్నీ ఈ తిర్యక్ రేఖలో నేర్చుకుంటారంట. నెక్స్ట్ త్రిభుజాలు, త్రిభుజాలు, ధర్మాలు, నెక్స్ట్ రకాలు అంటున్నాము. త్రిభుజాలు అంటే ఏంటి, త్రిభుజాల యొక్క నిర్వచనాలు నేర్చుకుంటారు, దాని యొక్క ధర్మాలు నేర్చుకుంటారు. దాని తర్వాత రకాలు, కోణాల పరంగా ఎన్ని రకాలు ఉన్నాయి త్రిభుజాలు, భుజాల పరంగా ఎన్ని రకాలు ఉన్నాయి త్రిభుజాలు అనేవి ఈ త్రిభుజాలు, ధర్మాలు, రకాల్లో నేర్చుకుంటారండి. నెక్స్ట్ త్రిభుజాలు, స్వరూపాలు అంటున్నాం. ఇక్కడ త్రిభుజాలు, స్వరూపాలు అంటే, స్వరూపాలు అంటే ఏంటండి, సిమిలారిటీస్ అంటున్నాం. ఇక్కడ స్వరూపాలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం కదా, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ త్రిభుజాలు, త్రిభుజాలు సర్వసమానత అంటున్నాం మనం. త్రిభుజాలు సర్వసమానత, సర్వసమానత అంటే కాంగ్రుయెన్సీ అండి. కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్స్ గురించి మీరు నేర్చుకుంటారు కదా, త్రిభుజం యొక్క సర్వసమానత నియమాలు ఉంటాయి కదా, కోభూకో నియమాన్ని, భుజము కోణము భుజము నియమాలని, అటువంటి నియమాలన్నీ దీంట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మిలిత రేఖలు అంటున్నాం మనం. మిలిత రేఖలు, నెక్స్ట్ మిలిత బిందువు అనే టాపిక్ ఉంటుంది దీంట్లో. మిలిత బిందువు అంటే మరి ఏంటంటే సార్, మిలిత రేఖలు అంటే ఏంటి, మిలిత బిందువు అంటే ఏంటి అంటే, మీరు త్రిభుజాల గురించి తీసుకున్నాడు, త్రిభుజ కేంద్రాలు చూసుకున్నారు కదా, గురుత్వ కేంద్రం అంటే ఏంటి, అల్ప కేంద్రం అంటే ఏంటి, గురుత్వ కేంద్రం అంటే ఏంటి, పరికేంద్రం అంటే ఏంటి, నెక్స్ట్ లంబ కేంద్రం అంటే ఏంటి, వాటి అన్నిటి గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. బాహ్య కేంద్రము, అంతర కేంద్రము, వాటి గురించి ఇక్కడ నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ చతుర్భుజాలు అంటున్నాం. చతుర్భుజాలు, చతుర్భుజాల్లో ఇవి క్వాడ్రిలేటరల్స్ అంటాం కదా. చతుర్భుజం అంటే ఏమిటి, చతుర్భుజం నిర్వచనాలు, తర్వాత చతుర్భుజం అంతర కోణాల మొత్తం ఎంత, బాహ్య కోణాల మొత్తం ఎంత, వాటి గురించి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చతుర్భుజాల్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే బహుభుజులు అనే టాపిక్ కూడా నేర్చుకుంటారండి దీంట్లో. బహుభుజులు అంటాం. బహుభుజులు అంటే ఏంటంటే పాలిగాన్స్ అంటాం కదా, అంటే కోణాలను పెంచుకుంటూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ పంచభుజి ఉంది, షడ్భుజి ఉంది, వాటికి ఇచ్చే పేర్లు ఏంటి, ఎన్ని కోణాలు ఉంటాయి, ఆ కోణాల మొత్తం ఎంత, ఎన్ని భుజాలు ఉంటాయి, వాటికి ఉన్న కోణాల మొత్తం ఎంత, బాహ్య కోణాల మొత్తం ఎంత, అంతర్ కోణాల మొత్తం ఎంత, అటువంటి టాపిక్స్ అన్ని దీంట్లో, అటువంటి పార్ట్స్ అన్ని టాపిక్స్ పాయింట్స్ అన్ని దాంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వృత్తము అనే టాపిక్ కూడా నేర్చుకుంటారు దీంట్లో. వృత్తము అంటే ఏంటి సార్ అంటే, వృత్తము అంటే ఏమిటి, వృత్త వ్యాసార్థం ఏమిటి, వృత్త వ్యాసం ఏమిటి, వృత్త వైశాల్యం పరంగా వృత్తానికి ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఈ వృత్తంలో నేర్చుకునేటివి అనమాట. నెక్స్ట్ వృత్తము, స్పర్శరేఖ, చక్రీయ చతుర్భుజము, చక్రీయ చతుర్భుజము అంటున్నాం. ఓకేనా, చక్రీయ చతుర్భుజం అంటే వృత్తం అంటే ఏంటి, దాని యొక్క స్పర్శరేఖలు, స్పర్శరేఖల గురించి నేర్చుకుంటారు. చక్రీయ చతుర్భుజాలు అంటే వృత్తంలో చతుర్భుజాలు ఉంటాయి కదా, అంతర్నిర్మాణం చేసి ఉంటాయి కదా, వాటి గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సౌష్ఠవము అనే టాపిక్ మీరు అందరికీ తెలుసు, సిమెట్రీ లైన్స్ అంటారు. సౌష్ఠవం అంటే ఒక వస్తువులు కానీ తీసుకున్నప్పుడు దాని సమాన భాగాలుగా ఒక లైన్ ఇట్లా డ్రా చేసుకుంటూ దాని సమాన భాగాలుగా విడగొడతాం కదా, అది సౌష్ఠవం. దాని గురించి ఈ మొత్తం రేఖాగణితంలో ఉండే సబ్ టాపిక్స్ అండి ఇవన్నీ. ఓకేనా, ఈ సబ్ టాపిక్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ఓకే రైట్, దీని తర్వాత మనము టాపిక్స్ మనకు క్వశ్చన్స్కి వెళ్ళిపోతామండి. రైట్ రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, నేను క్వశ్చన్ చేస్తా ఉంటాను, క్వశ్చన్ రాగానే రైట్ ఫస్ట్ క్వశ్చన్, రేఖాగణిత పితామహుడు ఎవరు అంటున్నాను నేను. దీనికి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయొచ్చండి. రేఖాగణిత పితామహుడు ఎవరు, చూస్తున్నాను మీ కామెంట్స్. రేఖాగణిత పితామహుడు ఎవరు అంటే, రేఖాగణిత పితామహుడు అని ఎవరిని అంటారు అంటే, చూసుకున్నట్టయితే మనకు రేఖాగణిత పితామహుడు ఎవరంటే యూక్లిడ్ సార్. యూక్లిడ్ అని ఎందుకు అంటారంటే, సారీ అండి ఆర్యభట్ట కాదు, యూక్లిడ్ అండి. ఓకేనా, యూక్లిడ్ ఎందుకంటారంటే, యూక్లిడ్ అనే అతను ఒక గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరే ది ఎలిమెంట్స్ అనే గ్రంథం రాస్తాడండి.
ఓకేనా. ది ఎలిమెంట్స్ అనే గ్రంథం రాయడం జరిగింది. ది ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తము ఒకవేళ ఈ ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో 13 పుస్తకాల సంకలనం అంటున్నాను ఇక్కడ. ది ఎలిమెంట్స్ అనేది 13 పుస్తకాల సంకలనం, అంటే 13 పుస్తకాలతో తయారు చేయబడినటువంటి గ్రంథము ది ఎలిమెంట్స్ అంటున్నాను. ఈ 13 పుస్తకాలలో చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6 నెక్స్ట్ 11, 12, 13 అనేటివి ఈ పుస్తకాలలో జామితికి సంబంధించిన పుస్తకాలు అన్నమాట ఇవన్నీ. ఈ 13 పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13 అనేటివి జామితికి సంబంధించిన పుస్తకాలు అయితే, మరి ఈ 7, 8, 9, 10 అనేటివి సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలండి. సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు. ఓకేనా. మరి దాంట్లో ఇంకొక విషయం చూసినట్టయితే ఈ యూక్లిడ్ మొట్టమొదటిగా రాసిన పుస్తకము, ఒక పుస్తకం రాస్తాడు. ఆ మొదటి పుస్తకంలోనే జామితికి సంబంధించి 23 నిర్వచనాలను పొందుపరచడం జరిగిందండి. ఏ నిర్వచనాలు? 23 నిర్వచనాలు పొందుపరచడం జరిగింది. దాంట్లో ఏముంటుంది సార్ అంటే, ఒక పాయింట్ తీసుకున్నట్టయితే బిందువు అనగా ఎలాంటి భాగాలు లేనిది అని అర్థము. బిందువు అంటే ఎలాంటి భాగాలు లేనిది. రేఖ అంటే పొడవు లేని, వెడల్పు లేని పొడవు అని అర్థము. నెక్స్ట్ రేఖాఖండం యొక్క అంత్యములు బిందువులు అని చెప్పడం జరిగింది. అట్లాంటి ఎన్నో పాయింట్స్ 23 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఎవరు? యూక్లిడ్. అందుకోసం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరు అంటారు సార్? యూక్లిడ్ అంటారు సార్. ఎందుకోసం అంటే ది ఎలిమెంట్స్ గ్రంథం ద్వారా 13 పుస్తకాల సంకలనం, దాంట్లో ఏమేమి రాశాడో మనం చూసుకున్నాం. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇంట్రడక్షన్ నుంచి మనము సీక్వెన్స్ గా టాపిక్, ఇందాక ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ బట్టే నేను ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నామండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ చూడండి. PQ ప్లస్ QR అంటున్నాను. PQ ప్లస్ QR ఇజ్ ఈక్వల్ టు PR అంటున్నాను. అంటే ఇక్కడ అయితే PR రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఏది అంటున్నాను. PR రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఏది అంటున్నాను. ఓకే రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే PQR సరేకియాలు అని మనకు అర్థమవుతుంది. PQR సరేకియాలు అని అర్థమవుతుంది. సో అందుకోసం దీంట్లో ఇది X అనుకుంటే ఇది Y అనుకుంటాము. ఇది మొత్తం ఏమవుతుందండి? అప్పుడు X ప్లస్ Y అవుతుంది. అప్పుడు మధ్య బిందువు ఏదండి? QA కదా, అంతేనా కదా? Q అని చెప్తుంటారు. రైట్, ఓకేనా. కానీ ఇది 100% తప్పు. ఓకేనా. ఎందుకు తప్పు అంటే సార్, మనకి ఇక్కడ చూడండి PQR ఇక్కడ కూడా Q తీసుకోవచ్చు కదా సార్. ఓకేనా. డి ఆన్సర్ ఎవరండి? రాజశేఖర్ గారు. సూపర్ అండి. రైట్, నెక్స్ట్ Q ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఇది X, ఇది Y అనుకుంటే ఇది X ప్లస్ Y అవుతుంది. అంటే PQ ప్లస్ QR అవుతుంది కదండి. అక్కడ మనకు Q అనేది ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో అందుకోసము Q అనేది మధ్య బిందువు కాదు. ఇక్కడ మధ్య బిందువును మనం ఏం చేయలేము సార్? చెప్పలేము సార్. ఓకేనా సార్. ఇక్కడ మధ్యలో Q ఉంది కదా సార్, Q అని తీసుకుంటే మాత్రం రాంగ్ అవుతుంది సార్. ఇట్లాంటి చిన్న బిట్సే మిస్ అవుతాయి. సో అందుకోసం మనము ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే R అనేది అంత్య బిందువు అవుతుంది. PR మధ్యలో Q ఉంది కాబట్టి Q అనేది మధ్య బిందువు కాదు. సో అందుకోసం దీన్ని చెప్పలేము అని చెప్తున్నాను. ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమతలంలో గల 8 బిందువులను ఉపయోగించి గీయగలిగిన గరిష్ట సరళ రేఖల సంఖ్య అంటున్నాను నేను. ఇక్కడ ఒక సమతలం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సమతలం తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఒక తలంలో 8 బిందువులను తీసుకొని, ఓకేనా, ఈ 8 బిందువులను ఉపయోగించి గీయగలిగిన గరిష్ట సరళ రేఖల సంఖ్య అంటున్నాను. గరిష్ట సరళ రేఖల సంఖ్య. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, మనకు సరేకియాలు, ఇక్కడ గరిష్ట సరళ రేఖలు కావాలనుకున్నప్పుడు ఆ ఇచ్చిన బిందువులలో ఏ 3 బిందువులు కూడా సరేకియాలు కాకూడదండి. అంటే ఏ 3 బిందువులు కూడా ఇట్లా వరుసగా ఉండకూడదు, సరేకియాలు కాకూడదు. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే గరిష్ట సరళ రేఖలు వస్తాయన్నమాట. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ n = 8 అని తీసుకుంటున్నాను. అంటే బిందువులు 8 బిందువులు అని. మరి ఇక్కడ ఫార్ములా ఏది యూజ్ చేస్తాను సార్ అంటే n × n-1/2 అనే ఫార్ములా యూజ్ చేస్తాను. ఎందుకోసం సార్ అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 బిందువులను తీసుకుంటున్నాను ఒక సమతలంలో. దాన్ని నేను ఇట్లా జతపరుస్తున్నాను. చూడండి, ఈ 4 బిందువులను A, B, C, D అనుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని సరళ రేఖలు వస్తాయంటే AB ఒకటి వస్తుంది, నెక్స్ట్ BD ఒకటి వస్తుంది, నెక్స్ట్ DC ఒకటి వస్తుంది, నెక్స్ట్ CA ఒకటి వస్తుంది, దీని తర్వాత AD ఒకటి వస్తుంది సార్, నెక్స్ట్ BC ఒకటి వస్తుంది. ఎన్ని వచ్చినాయి సార్? 6 వచ్చినాయి. ఈ 6 కాకుండా ఇట్లా ప్రతిదానికి చేయలేము కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, మొత్తం ఎన్ని బిందువులు అనుకున్నాను సార్? ఇది ఎగ్జాంపుల్ సార్. చూడండి, 4 బిందువులు అనుకున్నాను. 4 బిందువులు కాబట్టి 4 × 4 - 1. ఓకేనా, 4 - 1 అంటున్నాను. 4 - 1/2 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 4 కాబట్టి 2 × 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 వస్తుంది. అంటే ఈ విధమైన ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఎందుకు? n × n-1/2 అనే ఫార్ములా ఈ విధంగా తీసుకోవడం జరిగింది అనమాట. సో అందుకోసం ఆ ఫార్ములాను వాడుతున్నాను నేను. n × n-1/2 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ అండి. బి ఆన్సర్ కరెక్ట్.
లక్ష్మి గారు, నెక్స్ట్ ప్రిన్సెస్ గారు, రైట్ అండి. రైట్ చూద్దాం. n ఇంటూ n మైనస్ 1/2, n ఇంటూ n అంటే 8 ఇంటూ 8 మైనస్ 1/2, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 మైనస్ 1 అంటే 7/2. ఇక్కడ 2 4 4 సో 4 ఏళ్ళ 28, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ 28 అండి. ఓకేనా? సో నిర్ధారించలేమో అని కాదండి, ఇక్కడ 28 ఉంది కాబట్టి 28 ఆన్సర్ అండి. ఓకేనా? ఇది మనకు థర్డ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఒక కోణము దాని పూరక కోణంలో 5వ వంతు, ఒక కోణము దాని పూరక కోణంలో 5వ వంతు అయినా ఆ కోణము అంటున్నాను. అంటే ఒక కోణము దాని పూరక కోణంలో, అంటే కోణము ఏమనుకుంటాను సార్ అంటే నేను ఆ కోణాన్ని టీటా అనుకుంటున్నాను. ఓకేనా? మరి పూరక కోణం ఏమవుతుంది సార్ చెప్పండి ఎవరైనా? పూరక కోణము ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా అవుతుంది. ఓకేనా? పూరక కోణం ఏమవుతుంది? 90 మైనస్ టీటా అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఒక కోణము దాని పూరక కోణంలో 5వ వంతు కాబట్టి 90 మైనస్ టీటా బై 5 అని రాసుకుంటున్నాను. సో ఎందుకు సార్? కోణం అనేది దాని పూరక కోణంలో 5వ వంతు కాబట్టి 90 మైనస్ టీటా బై 5 అని రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ 5 టీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ 5 ఇక్కడికి వస్తుంది కాబట్టి 5 టీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా సార్. నెక్స్ట్ 5 టీటా ఈజ్ ప్లస్ టీటా అంటున్నాను. ఈ టీటా ఇటు వస్తే ప్లస్ టీటా అవుతుంది కాబట్టి ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది సార్. నెక్స్ట్ 5 టీటా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 6 టీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా? 90 అవుతుంది. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 90/6 అంటే ఎంత వస్తుంది సార్ అంటే 6 నెక్స్ట్ ఎంత ఉంటుంది సార్? ఇంకా 3 ఉంటుంది. 6 30, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది సార్. సో 15 ఉందా సార్? ఇక్కడ ఉంది సార్. రైట్, ఇది ఒక మెథడ్. మరి సింపుల్ మెథడ్ లో ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకు 25కు పూరక కోణం ఏంటి సార్? 25కు పూరక కోణం 90 మైనస్ 90 మైనస్ 25 తీసుకుంటాను. అప్పుడు ఎంత వస్తుంది? 65 వస్తుంది. ఈ అంటే ఇక్కడ పూరక కోణం ఉంది, 25కు పూరక కోణం 65. ఎందుకంటే 90లకి వెళ్ళి దాన్ని తీసేయాలి. 90లకి వెళ్ళి దాన్ని తీసేయాలి. ఎందుకు తీసేస్తున్నాం చూడండి, 65 వస్తుంది. 65/5 రాసుకుంటున్నాను. ఇట్లా రాసుకుంటే 5 ఎక్కం 5, నెక్స్ట్ 15 ఉంటుంది. 5 × 15, సో 13 వచ్చింది. అంటే ఇక్కడ కూడా 25 వస్తే ఇది కరెక్ట్ సార్, ఇది రాంగ్ అన్నమాట, ఇది తప్పు. ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ 65/5 రాసుకున్నప్పుడు ఆన్సర్ 13 రాకుండా 25 వస్తే కరెక్ట్, కానీ ఇది 13 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. రైట్, మరి నెక్స్ట్ ఇది 15. దీని యొక్క పూరక కోణం ఎంత సార్? 90లకి వెళ్ళి 15 తీసేస్తే ఎంత వస్తుంది? 75 వస్తుంది బై 5 అంటున్నాను. ఇక్కడ చూడండి 5 ఎక్కం 5, 5 5 25, 15 వచ్చిందా లేదా సార్? వచ్చింది. సో ఇది రైట్, 15 రావాలి. ఇక్కడ 15 వచ్చింది కాబట్టి ఇక్కడ 15 ఉంది కాబట్టి రైట్ అంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తున్నాను. 10 యొక్క పూరక కోణం ఎంత సార్ అంటే 80 వస్తుంది. 80/5 అంటే 5 ఎక్కం 5, నెక్స్ట్ 5 6 30 అంటున్నాను. సో 16 వస్తుంది సార్. ఇక్కడ రాంగ్. ఓకేనా? ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 75 90 యొక్క పూరక కోణం 75 అంటే 75 యొక్క పూరక కోణం ఎంత వస్తుంది సార్ అంటే ఇక్కడ 15 వస్తుంది. 15/5 అంటే 3 వస్తుంది సార్. సో ఇది కూడా రాంగ్ అంటున్నాను. సో ఆన్సర్ ఎంత అన్నట్టు సార్? 15 అంటున్నాను నేను. ఓకేనా? ఆన్సర్ 15. ఇక్కడ 15 ఎక్కడ ఉంది? బి లో ఉంది కాబట్టి ఆన్సర్ బి. ఓకేనా అండి? గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కోణము యొక్క పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణాల నిష్పత్తి. ఓకేనా? ఒక కోణము యొక్క పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణాల నిష్పత్తి అంటున్నాను. 2:5:11, 2:5:11 అంటున్నాను నేను. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టీటా అనేది ఒక కోణం అనుకుంటే టీటా యొక్క టీటా యొక్క పూరక కోణం రాసుకుంటాను నేను. టీటా యొక్క పూరక కోణం ఎంత అవుతుంది సార్? టీటా యొక్క పూరక కోణము 90 మైనస్ టీటా అవుతుంది. ఓకేనా? మరి టీటా యొక్క పూరక కోణం తర్వాత సంపూరక కోణం ఉంది కాబట్టి టీటా యొక్క సంపూరక కోణం అంటున్నాను నేను. సంపూరక కోణం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది సార్ అంటే 180 మైనస్ టీటా అంటున్నాను. ఓకే, మరి టీటా యొక్క సంయుగ్మ కోణం తీసుకుంటున్నాను నేను. సంయుగ్మ కోణం ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 360 మైనస్ టీటా అనుకుంటున్నాను. ఇది పూరక కోణము, సంపూరక కోణము, సంయుగ్మ కోణం అంటున్నాను. ఓకే రైట్. మరి నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే మరి నేను ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ నేను 30 అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనకు 30 అనే ఆప్షన్ తీసుకొని దాని నుంచి 30 మైనస్ రైట్ 30 అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. 30 తీసుకున్నా. 30ని ఏం చేస్తున్నానంటే 3 భాగాలు చేస్తున్నా. ఎట్లా? మనకు పూరక కోణం 1, 90 మైనస్ 30 రాసుకుంటున్నాను. నెక్స్ట్ 180 కదండి, 180 మైనస్ 30 రాసుకుంటున్నాను. నెక్స్ట్ 360 కాబట్టి 360 మైనస్ 30 రాసుకుంటున్నాను. ఓకేనా? ఇది ఇలా రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం మనం అంటే 90లకి 30 పోతే ఎంత సార్? 60 అవుతుంది. 180లకి 30 పోతే ఎంత సార్? 150 అవుతుంది. 360 నుంచి 30 పోతే ఎంత సార్? 330 అవుతుంది. ఓకే రైట్. మరి దీన్ని రేషియో చేసుకుంటే 60:150:330 తీసుకుంటే 0 0 0 క్యాన్సల్.
ఓకేనా 0 0 0 క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 3 రెంట్లా అంటున్నాను, 3 5లా అంటున్నాను, 3 ఎక్కం అంటే 3 11లా అంటున్నాను. సో 2:5:11 వచ్చిందా సార్ ఇక్కడ 2:5:11 ఇక్కడ ఉంది చూడండి. అంటే ఆన్సర్ ఎంత సార్ 30. ఈ విధంగా మీరు 40 తీసుకొని చేస్తే 2:5:11 రాదు. మనకు ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్తున్నాం కాబట్టి మనకు పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణం అంటే ఏంటి, సంయుగ్మ కోణం అంటే ఏంటో చూసుకొని దాని నుంచి ఉన్న ఆప్షన్ తీసేస్తే ఇది వస్తుంది 2:5:11 వస్తుంది రేషియో ఫైండ్ అవుట్ చేస్తే. సో అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అన్నట్టు 30 ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు. ఇది ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఓకేనా రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ చూడండి. క్రింద ఇచ్చిన పడంలో అంటున్నాను నేను. క్రింద ఇచ్చిన పడంలో L ప్యారలల్ M అంటే ఇక్కడ చూడండి L ప్యారలల్ M గా ఉన్నాయా లేవా. నెక్స్ట్ A:B = 2:3 అయినా యాంగిల్ C ఎంత అంటున్నాడు. దీనికంటే ముందు మనం ఒక టాపిక్ తెలుసుకోవాలండి. అదేంటంటే చూడండి ఇక్కడ రెండు L ప్యారలల్ M గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది N అనుకుంటున్నాను నేను. ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇది 3 అనుకుంటాను, ఇది 4 అనుకుంటా, నెక్స్ట్ ఇది 5 అండి, ఇది 6, నెక్స్ట్ ఇది 7, ఇది 8. ఓకేనా ఇవి తీసుకున్నప్పుడు మనకు దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అంతర కోణాలు అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలండి. అంతర కోణాలు ఏమి, నెక్స్ట్ బాహ్య కోణాలు ఏంటివి, దీంట్లో బాహ్య కోణాలు ఏంటివి, నెక్స్ట్ ఏకాంతర కోణాలు అనేటివి తెలుసుకోవాలి. ఏకాంతర కోణాలు, నెక్స్ట్ ఏక బాహ్య కోణాలు అనేటివి తెలుసుకోవాలి. ఏక బాహ్య కోణాలు అంటున్నాను. తర్వాత సదృశ్య కోణాలు అంటే ఏంటివి, నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటివి తెలుసుకున్నాం. రైట్. మరి ఇక్కడ అంతర కోణాలు అంటే ఏంటి అంటే ఇక్కడ 4, 3 చూడండి, 4, 3, 4, నెక్స్ట్ 5, 6. ఈ 3, 4, 5, 6 అనేటివి అంతరంగా ఉన్నాయి, రేఖలకు అంతరంగా ఉన్నాయి. ఈ రేఖలకు సరళరేఖలకు అంతరంగా ఉన్నాయి కాబట్టి వీటిని అంతర కోణాలు అంటాము. యాంగిల్ 3, యాంగిల్ 4, నెక్స్ట్ యాంగిల్ 5, యాంగిల్ 6 అనేటివి అంతర కోణాలు అంటున్నాను నేను. ఓకేనా మరి బాహ్య కోణాలు తీసుకుంటే ఇవన్నీ బాహ్య కోణాలు కదా సార్, బయట ఉన్నవి కాబట్టి సార్. అందుకోసము యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8 ఇవి బాహ్య కోణాలు అవుతాయి సార్. అప్పుడు ఇక్కడ వరకు తెలుసు ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటివి అంటే ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు సమానం అనే మాట ఒకటి వినిపిస్తూ ఉంటది. మరి ఏకాంతర కోణాలు ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి 4, 6 అనేటివి ఏకాంతర కోణాలు అవుతాయి, 3, 5 అనేటివి ఏకాంతర కోణాలు అవుతాయి సార్. ఓకేనా అప్పుడు యాంగిల్ 3, యాంగిల్ 5 అనేవి ఏకాంతర కోణాలు అవుతాయి. నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 6 అనేటివి ఏకాంతర కోణాలు అవుతాయి సార్. అప్పుడు ఇక్కడ ఏకాంతరం ఎల్లప్పుడూ ఏకాంతర కోణాలు సమానం అంటున్నాను. సో ఈ 3, 5 అనేది సమానము, 4, 6 అనేది సమానము. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏక బాహ్య కోణాలు అంటున్నాను. ఏక బాహ్య కోణాలు 1, 7 అవుతుంది, 1, 7 అవుతుంది, నెక్స్ట్ 2, 8 అవుతుంది. ఏక బాహ్య కోణాలు కూడా ఎల్లప్పుడూ సమానం సార్. ఏక బాహ్య కోణాలు ఎల్లప్పుడూ సమానం. మరి రెండు అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుందండి. ఓకేనా రెండు అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు. ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాదృశ్య కోణాలు అంటున్నాను. సాదృశ్య కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటున్నాను. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమంటే సార్ ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5, ఈ 2, 6 అవుతుంది, 3, 7, 4, 8. అంటే ఇక్కడ చూసినట్టయితే యాంగిల్ 1, యాంగిల్ 5 అనేటివి సాదృశ్య కోణాలు, యాంగిల్ 2, యాంగిల్ 6 అనేటివి సాదృశ్య కోణాలు, యాంగిల్ 3, యాంగిల్ 7 అనేది సాదృశ్య కోణము, యాంగిల్ 4, యాంగిల్ 8 అనేది సాదృశ్య కోణము అంటున్నాను. అంటే ఇక్కడ సాదృశ్య కోణాలు కూడా ఎల్లప్పుడూ సమానం. ఈ పాయింట్లు మనకైతే ఎప్పటికీ తెలిసి ఉండాలి. ఏంటేంటివి అంతర కోణాలు అంటే ఏంటి, బాహ్య కోణాలు అంటే ఏంటివి, ఏకాంతర కోణాలు అంటే ఏంటివి, ఏక బాహ్య కోణాలు అంటే ఏంటివి. ఏక బాహ్య కోణాలు ఎల్లప్పుడూ సమానం, ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానం, సాదృశ్య కోణాలు ఎల్లప్పుడూ సమానం. ఓకేనా మళ్ళీ అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని తెలిస్తే మనము ఈ ప్రాబ్లం చేద్దామండి ఇప్పుడు. ఓకేనా ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ యాంగిల్ A ఈస్ టు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 2:3 అన్నాడు. మరి ఇవి ఏమవుతాయి సార్, ఈ రెండు కోణాలు ఏమవుతాయి సార్ అంటే అంతర కోణాలు అవుతాయి కదా. సో అంతర కోణాలు మొత్తము యాంగిల్ A, యాంగిల్ B అంతర కోణాలు ఏమవుతాయి సార్, సంపూరకాలు అవుతాయి. సంపూరకాలు అంటే ఎంత సార్ 180 డిగ్రీస్ అంటున్నాం. ఓకేనా సంపూరకాలు అంటే ఎంత 180 డిగ్రీస్ అంటున్నాం. అప్పుడు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B అనేది ఎన్ని డిగ్రీలకు సమానం అవుతుంది, 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్నాము యాంగిల్ A అంటే B అంటే దాన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే 2x 3x అనుకుంటున్నాను. ఓకేనా 2x 3x అనుకుంటాను, 2x 3x అనుకుంటాను యాంగిల్ A. Okay, sorry for the disturbance.
రైట్. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 180 డిగ్రీలు అండి. అప్పుడు నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 180/5 అంటున్నాను. 5 ఎక్కం 5 మూల 15 సార్. 5 మూల 15 అంటే ఎంత ఉంటుంది సార్? ఇక్కడ 3 ఇక్కడ 5 మూల 15 3 ఉంటుంది, 30, 5 6 30. సో దట్ ఈస్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ సార్. ఉంది ఆన్సర్? ఉంది. 36 రైట్ ఆన్సరా? కానీ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సార్ మనకు కావాల్సింది సి కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ చూడండి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలకు సమానం. అవునా కాదా? ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది 180 డిగ్రీలకు సమానం. అప్పుడు దాంట్లో బి అనేది మనకు ఆల్రెడీ తెలుసు 36 డిగ్రీలు అంటున్నాం, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలియదు, 180 డిగ్రీలు అవుతుంది. సారీ అండి. రైట్. ఇక్కడ x 36 డిగ్రీలు వచ్చింది. మనకు 2x అనేది కావాలి కదా. ఇక్కడ b అంటే ఏంటి? 3x అనుకున్నాం. సో 3x అంటే 3 × x ఈజ్ ఈక్వల్ టు 3 × 36 అంటున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 318 1 8 3 9 1 10 108 అవుతుంది. ఏంటి? b అనేది 108 అవుతుంది. అప్పుడు యాంగిల్ b ప్లస్ యాంగిల్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 180 డిగ్రీలకు సమానం అనుకున్నాము. రైట్. నెక్స్ట్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c 180 డిగ్రీలకు సమానం అనుకుంటే నెక్స్ట్ b అంటే 108 ప్లస్ యాంగిల్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. సో దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 108 డిగ్రీలు అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ 108 అంటే ఎంత సార్? 72 వస్తుంది సార్. 72 ఉందా సార్? దీంట్లో ఉంది. ఇక్కడ సి ఆప్షన్ రైట్ అండి. ఓకేనా? ఇది ఏ ప్రాబ్లం? 6th ప్రాబ్లం అనుకుంటున్నాను. నెక్స్ట్ 7th ప్రాబ్లంకి వెళ్తున్నానండి. సెవెంత్ ప్రాబ్లంలో క్రింద ఇచ్చిన పటంలో y విలువను కనుగొనండి అని అన్నాడు. క్రింద ఇచ్చిన పటంలో y విలువను కనుక్కోండి అన్నారు. క్రింద ఇచ్చిన పటంలో y విలువను కనుక్కోమంటే మనం ఇక్కడ పటం చూసుకోవాలి. ఇక్కడ x ఉంది, y ఉంది, x ఉంది, ఇక్కడ y ఉంది. ఇక్కడ 65 డిగ్రీస్ ఇచ్చిండు. మరి y విలువను కనుక్కోవాలంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయండి y విలువ ఎంత అనేది. ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది a అనుకుంటే ఇది b అవుతుంది, ఇది c ఉంది కాబట్టి ఇది d అవుతుంది సార్. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ట్రయాంగిల్ త్రిభుజము ADC లో అంటున్నాను. ADC తీసుకుంటున్నాను నేను. ట్రయాంగిల్ ADC తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ADC తీసుకుంటే దాంట్లో ఏం చేస్తున్నానంటే యాంగిల్ x ప్లస్ యాంగిల్ 40 + 107 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 180 డిగ్రీలు అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ x మనకు తెలియదు. సో ప్లస్ 40 + 107 147 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 147 రాస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ x ఎంత అవుతుంది సార్ అంటే 80 నుంచి 40 తీసేస్తే 40 నుంచి 7 తీస్తే 33 వస్తుంది. యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 33 డిగ్రీస్. ఉందా సార్ అంటే ఉంది. కానీ ఇది ఆన్సర్ అంటే కాదు. ఓకేనా? అక్కడతో ఆన్సర్ కాదు. మరి ఏం చేయాలి? నెక్స్ట్ యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 33 డిగ్రీస్ వచ్చింది. మరి ఏం చేయాలి సార్? y కనుక్కోవాలి. మనకు కావాల్సింది y. సో దట్ ఈస్ ఈక్వల్ టు y ని కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్ అంటే యాంగిల్ c వద్ద అంటున్నాం. కోణము c వద్ద ఏం చేస్తున్నాం మనం? యాంగిల్ x ప్లస్ ఇక్కడ మొత్తం తీసుకుంటాం కదా సార్. ఇక్కడ మొత్తం తీసుకోవాలి. ఓకేనా? మొత్తం తీసుకుంటే ఎంత వస్తుంది? యాంగిల్ x ప్లస్ యాంగిల్ 65 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీలకు సమానం అనుకుంటాము. నెక్స్ట్ ఎంత వస్తుంది సార్ అంటే x అంటే ఆల్రెడీ మనకు తెలుసు 33 + 65 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 65 + 33 ఎంత సార్ అంటే 98 వస్తుంది. ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 98. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత సార్ అంటే 82 డిగ్రీలు వస్తుంది. ఇది ఆన్సర్ లో ఉందా సార్ అంటే ఉంది. డి ఆప్షన్ రైట్ అండి. జో గారు రైట్, సరిత గారు రాంగ్ అండి. ఓకేనా? రైట్. డి అనేది రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం సార్. రైట్. ఈ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఇక్కడ క్రింది వాణిలో త్రిభుజ నిర్మాణానికి ఉపయోగపడే భుజాల కొలతలు అంటున్నాను నేను. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రింది వాణిలో త్రిభుజ నిర్మాణానికి ఉపయోగపడే భుజాల కొలతలు తీసుకుంటే మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇది A, ఇది B, ఇది C అనుకుంటే మనకు భుజాల కొలతలు ఏవైనా దానికి ఒక ఫార్ములా ఉంటుందండి. A + B > C కావాలి. ఓకేనా? B + C > A కావాలి. నెక్స్ట్ C + A > B కావాలి. ఈ విధంగా అప్లికేషన్ అది ఉంటేనే మనకు అది త్రిభుజానికి సరైన కొలతలు అని అర్థం. ఓకేనా? మరి చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు అదే ఫార్ములా తెస్తాను. 7 + 10 ఎంత సార్? 17 > 19. సో ఇది పెద్దదా చిన్నది కాబట్టి ఇది అసంభవము అంటున్నాను. ఎందుకు అసంభవం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఏం చేయాలి? A + B అనేటివి ఎక్కువగా ఉండాలి. దేనికంటే మూడో కోణం కంటే మిగిలిన రెండు కోణాలు అనేటివి ఎక్కువ ఉండాలి.
రెండు కోణాలను యాడ్ చేసినప్పుడు మూడో కోణం కంటే ఎక్కువ ఉంటేనే అది త్రిభుజానికి నిర్మాణానికి ఉపయోగపడే కొలతలు అని అర్థం. కానీ ఇక్కడ ఈ రెండు కొలతలను తీసుకుంటే కలిపితే 17 వస్తుంది, అది 19 కంటే తక్కువే కదా. సో అందుకోసం నేను అసంభవం అని రాస్తున్నాను, అంటే అది క్యాన్సల్, ఇది కరెక్ట్ కాదు. రైట్, మరి 6 + 12 + 18 ఇది తీసుకుంటే 6 + 12 గ్రేటర్ దాన్ 18 అంటున్నాను. సో 6 + 12 ఎంత సార్ 18 అవుతుంది. 18 గ్రేటర్ దాన్ 18 అంటే ఈక్వల్ కదా. సో అందుకోసం ఇది కూడా అసంభవము అంటున్నాను నేను, ఇది కూడా అసంభవము అంటున్నాను. ఓకేనా. రైట్, మరి మూడో ఆప్షన్ తీసుకుంటున్నాను. మూడో ఆప్షన్ అయితే ఏంటి సార్ అంటే 13 + 5 ఎంత సార్ 13 + 5 18 అవుతుంది, గ్రేటర్ దాన్ 12. కరెక్టా కాదా? కరెక్ట్. ఇది ఒక రకంగా కరెక్ట్ వచ్చింది అంటే ఒక రకం కాదు, ఈ మూడు ఫార్ములాస్ రైట్ కావాలి. ఇక్కడ ఒక్కటి కూడా రాంగ్ అయినా మనకు అది రాంగ్ కాబట్టి ఇక్కడ ఒకటి దాంతో సరిపెట్టుకున్నాం. రైట్, మరి ఇక్కడ చూసినట్టయితే 13 + 5 12 అవుతుంది, గ్రేటర్ దాన్ 12. నెక్స్ట్ 5 + 12 ఎంత సార్ 17. 17 13 కంటే పెద్దదే కదా. సో రైట్. నెక్స్ట్ ఇంకేముంది 12 + 13 గ్రేటర్ దాన్ 5. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఇది ఒక్కటి సంభవము అని వస్తుంది. ఇది ఒక్కటి త్రిభుజ నిర్మాణానికి ఉపయోగపడే కొలతలుగా నాకు కనబడుతుంది. మరి ఇది చూద్దాము, ఇది కరెక్టా కాదా. ఇది తీసుకున్నట్టయితే 3 + 10 గ్రేటర్ దాన్ 7. కరెక్టే సార్, 13 అవుతుంది 7 కంటే, కరెక్ట్ కదా. మరి ఇంకొకటి చూద్దాము, 7 + 3 గ్రేటర్ దాన్ 10. సో ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అంటే ఇది కరెక్టా కాదు. సో ఇది కూడా అసంభవము. సో ఆన్సర్ ఏంటి సార్? ఆన్సర్ ఏంటి? సి ఆన్సర్ 13, 5, 12 సెంటీమీటర్లు అని చెప్పుకోవచ్చు. ఓకే అండి. బిలో 12 అని ఉంది అంటున్నారు. 6 + 12 ఎంత సార్ 18. 18 సమానం అవుతుంది. కానీ మనకు మూడవ కోణం కంటేనే రెండు కోణాలు కలిపితే మూడవ కోణం కంటే ఎక్కువగా ఉండాలి. అందుకోసము 6 + 12 ఎంత సార్ 18 అవుతుంది. 18 సమానంగా ఉంటుంది కానీ ఎక్కువ కాదు కదా. సో మనకేంటి ఈ అప్లికేబుల్ వర్తించాలి. ఈ అప్లికేబుల్ A + B గ్రేటర్ దాన్ C కావాలి, B + C గ్రేటర్ దాన్ A కావాలి, C + A గ్రేటర్ దాన్ B కావాలి. అంటే ఏ రెండు కోణాల మొత్తమైనా మూడవ కోణం కంటే ఎక్కువగా ఉండాలి, అంతేనా. సో సమానంగా కూడా ఉండకూడదు. అందుకోసం ఇది ఆన్సర్ ఏంటంటే సి అని చెప్పుకుంటున్నాము. ఓకేనా. రైట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. రైట్, 9th ప్రాబ్లంకి వచ్చినట్టయితే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 40 డిగ్రీలైన సమాన కోణాల్లో ఒకటి అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక సమద్విబాహు త్రిభుజాన్ని గీసుకుంటున్నాము. సమద్విబాహు త్రిభుజం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABC అనుకుంటున్నాను. సారీ, ఓకేనా. ABC అనుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 డిగ్రీస్ అయితే మరి సమబాహు త్రిభుజం కదా. సమబాహు త్రిభుజం అంటే రెండు కోణాలు సమానంగా ఉంటాయి కదా. ఇక్కడ రెండు భుజాలు సమానంగా ఉంటాయి, సమాన కోణాల్లో అన్నాడు. ఒక కోణం 40 డిగ్రీలైనా సమాన కోణాల్లో ఒకటి అన్నాడు. అంటే ఈ రెండు కోణాలు కూడా సమానం అని అర్థం కదా. ఈ రెండు కోణాలు సమానం అనుకుంటే 2 x అనుకుంటున్నాను, ఇది x అనుకుంటున్నాను, ఇది కూడా x అనుకుంటున్నాను. ఓకేనా. సో అందుకోసము నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మరి x ఎంత 40 డిగ్రీస్ ఎంత అవుతుంది 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఈజీ ప్రాబ్లం అండి, దీనికి ఆన్సర్ మీరు చెప్పేయచ్చు ఫాస్ట్ గా. సో 2x + x 2x + 40 = 180 డిగ్రీలకు సమానం అవుతుంది. అప్పుడు 2x = 180 - 40 అనుకుంటున్నాను. 2x ఎంత వస్తుంది సార్ 140 వస్తుంది. x ఎంత సార్ 140/2 అంటే = 70 వస్తుంది. 70 ఉందా అంటే ఉంది. ఇక్కడ ఏ అనేది ఆన్సర్ అండి. ఓకేనా. సరిత గారు గుడ్ అండి, ఏ ఆన్సర్ కరెక్ట్. ఓకేనా. రైట్, నెక్స్ట్ 9th ప్రాబ్లం అయిపోయిందండి. 10th ప్రాబ్లంకి వెళ్తున్నాను. రైట్, 10th ప్రాబ్లం తీసుకుంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క 3 భుజాలు అంటున్నాను సార్. ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క 3 భుజాలు x - 2 సెంటీమీటర్స్, నెక్స్ట్ x సెంటీమీటర్స్, x + 2 సెంటీమీటర్స్ అంటున్నాను. అయితే ఇక్కడ నేను లంబకోణ త్రిభుజాన్ని గీసుకుంటున్నాను. లంబకోణ త్రిభుజం తీసుకుంటే లంబకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాను అంటే x - 2 ఇది x సెంటీమీటర్స్, ఇది x - 2 సెంటీమీటర్స్, ఇది x + 2 అంటున్నాను. ఓకేనా. అయితే మనకు లంబకోణ త్రిభుజం అనగానే x విలువను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లంబకోణ త్రిభుజం వచ్చేసి దాంట్లో ఒక విలువను ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక ఫార్ములా ఏంటి సార్? అందరికి గుర్తుకు రావాలి. ఏంటండి? కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అంటున్నాను నేను. ఓకేనా. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అంటున్నాను. సో ఇక్కడ కర్ణము స్క్వేర్ + భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ లో కర్ణము స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి కర్ణము అంటే x + 2 అనేది కర్ణం అవుతుంది సార్. అప్పుడు x + 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ భుజము స్క్వేర్ అంటే ఎంత వస్తుంది సార్? x² + x - 2 హోల్ స్క్వేర్ అంటున్నాను. ఓకేనా. x - 2 హోల్ స్క్వేర్ అంటున్నాను. రైట్, అప్పుడు x + 2 హోల్ స్క్వేర్ అంటే x² a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటున్నాను అండి. x² ప్లస్ నెక్స్ట్ 2² అంటే 4 కదా. 4 + 2 × 2ab అంటే ఇక్కడ 2x × 2 వస్తుంది. అప్పుడు 4x వస్తుంది x² అలాగే ఉంటుంది ప్లస్ x - 2² అంటే సార్ x² + 4 - 4x వస్తుంది. ఇది a + b హోల్ స్క్వేర్ అండ్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ x² + 4x
+4 + 4x అటు సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది సార్ మైనస్ అవుతాయి. మైనస్ అవుతాయి అప్పుడు ఏం చేస్తాం క్యాన్సిల్ చేస్తాము. దానికంటే ముందు ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది x² అటు తీసుకెళ్తే -x² అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ సార్. ఓకేనా ఈ +4 ఇక్కడ సైడ్ తీసుకెళ్తే -4 అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ సార్. మరి +4x అటు సైడ్ వెళ్తే -4x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ -4x ఉంది. -4x కాదు కదా కొట్టేలేం కదా క్యాన్సిల్ చేయలేం కాబట్టి అట్లా ఉంచుతున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 4x x² - 4x అనేది ఉంది. ఓకే రైట్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే x² - 4x ఈ +4x ని అటు సైడ్ తీసుకెళ్తున్నాను. -4x అవుతుంది 0 సార్. అప్పుడు నెక్స్ట్ ఏంటి x² - 4x - 4x 0 అంటే x² - 8x అవుతుంది 0. ఓకేనా మరి x² - 8x అంటే ఎంత సార్ x కామన్ తీస్తున్నాను x - 8 ఉంటుంది 0 అంటున్నాను. అప్పుడు x 0 అవుతుంది x - 8 0 అవుతుంది అంటే ఎంత అన్నట్టు x - 8 0 అంటే ఎంత సార్. సో దట్ ఈస్ ఈక్వల్ టు x 8 అవుతుంది అంటే x 8 అయినా పర్లేదు x 0 అయినా కావచ్చు. అంటే ఇక్కడ 0 ఉందా 8 ఉందా మనం ఆప్షన్ లో చూసుకుంటే ఎంత ఉంది సార్ అంటే 8 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 8 అని చెప్పుకోవచ్చు. ఓకేనా భాగ్యలక్ష్మి గారు గుడ్ అండి 8. ఓకే అండి గుడ్ 10th బి జ్యోతి గారు సరిత గారు గుడ్ అండి కరెక్ట్ అండి 8 అనేది కరెక్ట్ రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. లెవెంత్ వన్ అండి. 11th వన్ చూడండి. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 81:49 అయినా వాటి అనురూప భుజాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ నేను భుజాల నిష్పత్తి అన్నాడు కాబట్టి ఆ భుజాలను ఏమనుకుంటున్నానంటే భుజాలను ఫర్ ఎగ్జాంపుల్ భుజాలను ఏమనుకుంటున్నానంటే x, y అంటున్నాం. అంటే వాటి రేషియో ఏమవుతుంది భుజాల నిష్పత్తి ఏమవుతుంది అప్పుడు x:y అవుతుంది కదండి. ఓకేనా మరి x:y అయినప్పుడు నేను ఒకటి రాసుకుంటాను. ఇక్కడ చూడండి మనకు వైశాల్యాలు ఇచ్చిండు. ఏమొచ్చింది సార్ 81:49 ఇచ్చిండు. x:y ఇచ్చిండు కాబట్టి x²y² అని రాసుకున్నాను. ఇది ఎందుకోసం రాసుకున్నాను అంటే చూడండి ఇక్కడ నేను చెప్తాను. ఓకేనా వైశాల్యాల నిష్పత్తి భుజముల యొక్క వర్గాల నిష్పత్తి అంటున్నాను. వర్గాల నిష్పత్తికి సమానం సార్. ఓకేనా వైశాల్యాల నిష్పత్తి భుజముల యొక్క వర్గాల నిష్పత్తికి సమానము. ఎప్పుడు రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు ఇచ్చిండు 81:49 ఇచ్చి అయినా వాటి అనురూప భుజాల నిష్పత్తి అంటున్నాడు. భుజముల యొక్క వర్గాల నిష్పత్తి అనొచ్చు దీని లేదా అనురూప ఉన్నతుల నిష్పత్తి అని కూడా అనుకోవచ్చు మనం. ఓకేనా సో దట్ ఈస్ ఈక్వల్ టు అందుకోసం 81:49 అంటే ఏంటి వైశాల్యాల నిష్పత్తి. సో x²y² అంటే ఏంటి సార్ భుజముల యొక్క వర్గాల నిష్పత్తి. నేను భుజాలు x, y అనుకున్నాను కాబట్టి వాటి యొక్క వర్గాల నిష్పత్తి తీసుకుంటాం ఇక్కడ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను అంటే x²y² ఎంత అవుతుంది 81:49 అవుతుంది. అప్పుడు x:y రాసుకుంటాను ఎందుకంటే స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే √81:49 వస్తుంది సార్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 9s 81 కాబట్టి 9 రాసుకుంటాను. 7 7s 49 కాబట్టి 7 రాసుకుంటాను. 9:7 అనేది ఆన్సర్ అవుతుంది. బి అనేది రాంగ్ సార్. 9:7 ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ జో గారు కరెక్ట్ అండి ఏ ఆన్సర్ కరెక్ట్. జ్యోతి గారు కూడా కరెక్ట్ అండి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను అండి. 12th ప్రాబ్లం రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక త్రిభుజంలో మధ్యగత రేఖ పొడవు యొక్క మధ్యగత రేఖ పొడవు అంటున్నాను. ఒక త్రిభుజాన్ని తీసుకుంటే ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ పొడవు 12 సెంటీమీటర్స్ అంటండి. ఈ మధ్యగత రేఖ కదా ఇది మధ్యగత రేఖ పొడవు ఎంత సార్ 12 సెంటీమీటర్స్ అంటున్నాను నేను. ఓకేనా సో మధ్యగత రేఖ పొడవు 12 సెంటీమీటర్స్ అండి. ఈ రేఖ పొడవు ఎంత సార్ 12 సెంటీమీటర్లు మధ్యలో ఉంది కదా. ఈ మధ్యగత రేఖ పొడవు 12 సెంటీమీటర్స్. అయితే శీర్షము నుండి అయితే ఇక్కడ చూడండి A B C రైట్ ఇది ఏ అనుకుంటున్నాను. ఇది మధ్యగత రేఖ 12 సెంటీమీటర్లు సార్. ఇది డి అవుతుంది. ఇది ABC ఇది డి అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీంట్లో మీరు ఒకటి గమనించాలి. మధ్యగత రేఖ పొడవు 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈ మధ్యగత రేఖ పొడవు 12 సెంటీమీటర్లు. శీర్షము నుండి కేంద్ర భాసము అంటున్నాడు. ఇక్కడ కేంద్ర భాసము G అంటే ఏంటి సార్ గురుత్వ కేంద్రము అనుకోవచ్చు. మనం గురుత్వ కేంద్రం అని చెప్పుకోవచ్చు దీన్ని. గురుత్వ కేంద్రము G కి గల దూరం ఎంత అంటుండు. గురుత్వ కేంద్రం అంటే ఇక్కడ G అనేది చూడండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. గురుత్వ కేంద్రము కేంద్ర భాసం ఉంది కదా. ఈ కేంద్ర భాసం అనేది త్రిభుజ గురుత్వ కేంద్రం G అనేది ఈ మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది సార్. ఈ ఒక పాయింట్ అయితే మీరు అందరూ గమనించాలి. ఎంత 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏది త్రిభుజ గురుత్వ కేంద్రము త్రిభుజ కేంద్ర భాసము ఈ మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఇది ఎంత సార్ 2 ఇది 1 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది అని చెప్తున్నాను. దీని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒక షార్ట్ కట్ లో చేస్తున్నాను చూడండి. AD అనేది 12 ఇచ్చేసాడు ఆల్రెడీ. AD = 12 ఇచ్చాడు. ఓకేనా మనకి ఏం కావాలనుకున్నాడు
శీర్షము నుండి ఈ శీర్షం నుండి ఏ నుండి కేంద్ర భాసము జీకి గల దూరం ఎంత అంటున్నాడు. ఇక్కడ వరకు జీకి గల దూరం ఎంత అంటున్నాడు. మనకు ఏజీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏజీ ఈజ్ ఈక్వల్ టు మనకు మొత్తం కావాల్సిన ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్? 2 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. ఈ ఏజీకి ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉన్నాయి. మరి మొత్తం పార్ట్స్ ఎన్ని సార్? 2 + 1 కదా. ఇది 2 + 1 ఎంత అవుతుంది సార్? 3 పార్ట్స్ అవుతుంది. ఇంటూ ఏడి అని రాసుకోవచ్చు. ఓకేనా. ఏజీ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఏడి అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఏడి అంటే ఆల్రెడీ మనకు తెలుసు 12 సెంటీమీటర్లు అవుతుంది. 3 × 3 4 2 4 ఎంత సార్? 8 సెంటీమీటర్లు అవుతుంది అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇలా కాకుండా మనకు ఏడి ఇచ్చాడు, ఏజీ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏజీ ప్లస్ అదొక మెథడ్ అయితే ఇదొక మెథడ్. ఏజీ ప్లస్ ఏడి అంటే ఏంటి సార్? ఏజీ ప్లస్ జీడీ ఈజ్ ఈక్వల్ టు ఏడి కదా. దీంట్లో ఇక్కడ చూడండి ఏజీ ప్లస్ జీడీ ఈజ్ ఈక్వల్ టు కదా ఏడి. అప్పుడు ఏజీ అనేది మనకు తెలియదు, ఏజీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్లస్ జీడీ అంటే మనకు ఆల్రెడీ ఎంత సార్? ఎన్ని పార్ట్స్ అనుకుంటున్నాం? 2x అనుకుంటున్నాం దీన్ని. 2x ఓకేనా. సో దీన్ని మనము 2:1 విభజించాం కాబట్టి 2x × 1x అనుకుంటాం. ఓకేనా. 2x అండ్ x అనుకుంటే ఇది 2x + x ఏడి ఎంత అవుతుంది సార్? 12 ఇచ్చాడు. సో 3x = 12 అంటే x ఎంత వస్తుంది సార్? 12/3 3 4 అంటున్నాం. x 4 అంటే మనకు ఏజీ అనేది ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. అంటే 2x ఇచ్చాం కదా. 2 × x అంటే 2 × 4 8 అవుతుంది. ఈ విధంగా చేసినా సరే, లేదంటే మనకు పైన ఫస్ట్ మెథడ్ లో చెప్పినా సరే, మొత్తంగా 8 అనేది డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఏ అనేది రాంగ్ అండి, డి రైట్ అండి. సతీష్ కుమార్ గారు నెక్స్ట్ స్టడీ చేయారు. ఓకే అండి, 8 అనేది కరెక్ట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. పదమూడవ ప్రాబ్లము. రైట్. 13వ ప్రాబ్లం చూసినట్టయితే ఏబిసిడి చతుర్భుజంలో ఏబిసిడి చతుర్భుజంలో యాంగిల్ ఏ 80 డిగ్రీలు, యాంగిల్ బి 105 డిగ్రీలు, యాంగిల్ సి 120 డిగ్రీలు అని ఇచ్చేశాడు. అంటే ఇక్కడ చూడండి డి ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మొత్తము చతుర్భుజంలోని అంతరకోణాల మొత్తము ఎంత సార్ అంటే అంతరకోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు అవుతుంది సార్. అంటే అప్పుడు ఏమవుతుంది సార్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది సార్. అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఇచ్చేసాడు మనకు 80 ప్లస్ 105 ప్లస్ 120 ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని చెప్తున్నాం. మనకు యాంగిల్ డి కావాలి కాబట్టి యాంగిల్ డి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ విధంగా. రైట్. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే 80 ప్లస్ 105 ఎంత సార్? 105 ప్లస్ 85 నెక్స్ట్ 120 కలిపేస్తే 10 అవుతుంది. 8 2 10 11 అవుతుంది. 305 80 సార్, సారీ ఇది 80 అండి. 5 అవుతుంది. 8 2 10 11 315 అవుతుంది సార్. 305. సో 305 ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180, సారీ ఇది 360 సార్. ఇది 360 డిగ్రీలు అనుకుంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 305 అనుకుంటున్నాము. సో యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 55 వస్తుంది. 55 వస్తుంది. గుడ్ అండి. స్టడీ చైర్ ఎడ్యుకేషన్ సరిత గారు రైట్ అండి. బి అనేది ఆన్సర్ 55 డిగ్రీలు అవుతుంది. భాగ్యలక్ష్మి గారు, గంజి కుమార్ రాజు గారు ఓకే అండి. గుడ్ వెరీ గుడ్ అండి. అమ్ము అల్లు అర్జున్ గారు రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను నేను. 14వ ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి ఒక రాంబస్ యొక్క భుజం 5 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఒక కర్ణం 8 సెంటీమీటర్లు అయితే రెండో కర్ణం పొడవు ఎంత అంటున్నాడు. మరి ఒక రాంబస్ తీసుకున్నట్టయితే ఇది ఏ బి సి డి అనుకుంటే ఇక్కడ మనకు భుజం 5 సెంటీమీటర్లు ఇచ్చాడు సార్. ఇది ఇక్కడ ఎంత ఉంటుంది సార్? భుజం అనేది 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకేనా. భుజం అనేది 5 సెంటీమీటర్లు ఉంటుంది. రైట్. మరి కర్ణం ఇచ్చాడు. ఏసీ అనేది ఒక కర్ణం, బీడీ అనేది ఒక కర్ణం అవుతుంది కాబట్టి ఏదైనా ఒక కర్ణం 8 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు రెండో కర్ణం పొడవును కనుక్కోమంటున్నాడు. మనకి ఇక్కడ ఒక ఫార్ములా అవసరం సార్. రాంబస్ యొక్క జాగ్రత్త చూడండి. రాంబస్ కర్ణాల వర్గాల మొత్తము అంటున్నాను నేను. వర్గాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజముల యొక్క వర్గము. భుజము యొక్క వర్గము ఓకేనా. భుజము యొక్క వర్గము అంటున్నాను. అంటే రాంబస్ కర్ణాల వర్గాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజం యొక్క వర్గము అంటున్నాను. అంటే ఇక్కడ రాంబస్ కర్ణాల వర్గాల మొత్తం అంటే ఏంటి సార్? ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది. ఎందుకు? ఇవి కర్ణాలు కదా సార్. బీడీ అనేది కర్ణం, ఏసీ అనేది కర్ణం కాబట్టి సో ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజము స్క్వేర్ అవుతుంది. ఇక్కడ భుజము అంటే ఎందుకు భుజము స్క్వేర్ అంటే రాంబస్ కు 4 భుజాలు సమానం కాబట్టి భుజము స్క్వేర్ అని రాసుకుంటున్నాము. ఓకేనా. సో ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజము స్క్వేర్ అంటున్నాను. సో ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ లో ఒకటి మనకు ఆల్రెడీ తెలుసు 8 సెంటీమీటర్లు అని. సో ఏసీ స్క్వేర్ ప్లస్ 8 సెంటీమీటర్లు. సో 8 స్క్వేర్ అని రాసుకుంటాను. 4 ఇంటూ భుజము స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అని మనకు తెలిసింది ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 ఎంత సార్? 864.
64 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 25 అంటున్నాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 25 ఎంత సార్ 100 అవుతుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 64 అంటే ఎంత సార్ 36 వస్తుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ కాబట్టి ఏసీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ √36 అనుకుంటాము. అప్పుడు ఎంత వస్తుంది సార్ 6 సెంటీమీటర్స్ వస్తుంది. 6 36 కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ బయటకు తీసుకొస్తే 6 సెంటీమీటర్ అవుతుంది. గుడ్ అండి. స్టడీ చేయాలి. గుడ్ అండి. స్టడీ చేయాలి ఎడ్యుకేషన్ గుడ్ అండి. అప్పుడు ఆన్సర్ బి అవుతుందండి. ఓకేనా. ఇది రాంబస్ యొక్క భుజం 5 సెంటీమీటర్లు ఇచ్చి దాని కర్ణం 8 సెంటీమీటర్లు అయినప్పుడు ఎంత తీసుకుంటున్నాం 8 సెంటీమీటర్లు అయితే రెండో కర్ణం పొడవు కనుక్కోవాలన్నప్పుడు ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తున్నాం. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. రైట్. ఒక క్రమ అష్టభుజిలో ఒక్కొక్క అంతరకోణం విలువ ఎంత అంటున్నాను. ఒక క్రమ అష్టభుజిలో ఒక్కొక్క అంతరకోణం విలువ అంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రమ అష్టభుజి అంటున్నాడు. అష్టభుజి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎన్ని భుజాలు సార్? అష్టభుజి అంటే 8 భుజాలు అని అందరికీ తెలుసు. 8 భుజాలు అని అంటున్నాం. అంటే n = 8 అని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఫార్ములా చూడాలి సార్ మీరు. n భుజాలు ఉన్న క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం విలువ అంటున్నాను. ఓకేనా. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం విలువ ఫార్ములా చూడండి సార్. ఇక్కడ అంతరకోణం విలువ ఏమవుతుందంటే n-2 ఇంటూ 180 degrees బై ఎంత సార్ n అవుతుంది. ఇది n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతరకోణం విలువ ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180/n. మరి n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ అంటున్నాను సార్ నేను. బాహ్య కోణం విలువ = 360 degrees బై n వస్తుంది. ఈ ఫార్ములా చూడండి జాగ్రత్తగా. ఈ ఫార్ములాలు అన్నిటికీ ఉపయోగపడతాయండి. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి అంతరకోణం విలువ ఒక్కొక్క అంతరకోణం విలువ n-2 ఇంటూ 180/n అవుతుంది. మరి n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ఒక్క బాహ్య కోణం విలువ 360/n అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే కర్ణాల సంఖ్యను కనుగొనమన్నప్పుడు బహుభుజి యొక్క కర్ణాల సంఖ్యను కనుగొనమన్నప్పుడు n ఇంటూ n-3/2 అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ఈ 3 ఫార్ములాలు మనకు వచ్చి ఉంటే ఈ బహుభుజిలో ఉన్న ప్రతి ప్రాబ్లం చేయడానికి మనకు వీలవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకేంటండి n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతరకోణం విలువ n-2 ఇంటూ 180/n. బాహ్య కోణం కనుక్కోమంటే 360/n అవుతుంది. ఓకేనా. కర్ణాల సంఖ్య కనుగొనమంటే n ఇంటూ n-3/2 అనే ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే అంతరకోణం విలువ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఫార్ములా ఏది యూజ్ చేయాలి సార్? n-2 ఇంటూ 180 degrees బై n అనే ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది సార్? సో దట్ ఈజ్ ఈక్వల్ టు n అంటే మనకు ఆల్రెడీ తీసుకున్నాము 8 అని. 8 - 2 ఇంటూ 180 degrees బై n అవుతుంది. n అంటే 8 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 - 2 అంటే 6 ఇంటూ 180 degrees అవుతుంది సార్ బై 8. 2 ముళ్ళు అంటున్నారు, 2 4 అంటున్నాను. ఓకేనా. 4 ఇక్కము 4 16 అవుతుంది సార్. 2 ఉంటుంది. 4 5 20. 45 ఇంటూ 3 ఇంటూ 45 ఎంత సార్? 45 ఇంటూ 3 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 15 1 5 5 × 4 × 12 1 13. సో 135 degrees వస్తుంది సార్. ఓకేనా. 135 degrees వస్తుంది. గుడ్ అండి. 135 degrees కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. 135 degrees అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 3 ఫార్ములాలు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అంతరకోణం, 2 బాహ్య కోణం, 3 కర్ణాల సంఖ్య. 3 ఫార్ములాలు తీసుకుంటే గుర్తుపెట్టుకుంటే మనము ఈ బహుభుజాలలో అనేక ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. ఓకేనా. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. 16వ ప్రాబ్లం తీసుకున్నట్టయితే రైట్. ఒక క్రమ బహుభుజిలో ఒక్కొక్క అంతరకోణం 135 degrees సేమ్ అండి. మళ్ళీ కాకపోతే చిన్న చేంజ్ ఉంది ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి. కర్ణాల సంఖ్య అడిగాడు. మరి మనకి ఎన్ని భుజాలు అనేది ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. n = వాల్యూ ఇవ్వలేదు. కానీ అంతరకోణం విలువ ఇచ్చాడు మనకు. అయితే మన క్రమ బహుభుజి యొక్క అంతరకోణం కనుగొనమంటే మనకు ఫార్ములా ఏంటో మీకు అందరికీ తెలుసు. n-2 ఇంటూ 180 degrees బై n అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. = ఒక్కొక్క అంతరకోణం కనుగొనమంటే ఇది ఫార్ములా. మనకు ఆల్రెడీ అంతరకోణం విలువ ఇచ్చేసాడు 135 degrees అని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే n-2 బై n ఇక్కడే వచ్చేసి ఇక్కడ 180 అనేది ఏం చేస్తుంది సార్? గుణిస్తుంది. ఇటు వస్తే ఏం చేస్తుంది సార్? భాగిస్తుంది. సో 180 తీసుకుంటున్నాను. ఇప్పుడు 5 ఎక్కంలో చూడండి 5 2 10 అంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ 35 ఉంటుంది. 5 7 35. ఇక్కడ 5 ఎక్కం 5 ముళ్ళ 15 అంటున్నాను. 3 ఉంటుంది. 5 6 30 అంటున్నాను సార్. ఇప్పుడు 9 ఎక్కంలో అవుతాయి సార్. 9 ముళ్ళ 27, 9 నల్ల 36. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n-2 బై n = 3/4 వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తున్నాను? దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4n - 8 అవుతుంది. ఎందుకు సార్? 4 ఇది 4 అనేది ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఇస్తే స్టెప్ అప్పుడు 4 × n-2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3n అవుతుంది. అప్పుడు 4n - 4 8 = 3n అవుతుంది. ఈ 3n అనేది ఇక్కడ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. 4n - 3n = 8 అవుతుంది. అప్పుడు n = 8 అనేది వాల్యూ. ఓకేనా. n = 8 అనేది వాల్యూ విలువ అవుతుంది కాబట్టి రైట్. మరి దాని తర్వాత ఇక్కడ n అయితే వచ్చింది. n విలువ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే
ఇప్పుడు కర్ణాల సంఖ్యను కనుగొనాలి. కర్ణాల సంఖ్యను కనుగొనడానికి ఫార్ములా ఏంటో మనం ఆల్రెడీ చూసుకున్నాం. n/n-3/2 అనే ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో దట్ ఈస్ ఈక్వల్ టు n అంటే మనకు 8, 8 - 3/2, 8 - 3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఎక్కం 2 4 అంటున్నాను, 4 8 - 3 అంటే 5, 4 5 20. 20 అనేది ఉందా సార్ ఆప్షన్ లో? ఉంది. బి అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి బి అనేది ఆన్సర్ అండి. ఓకేనా? బి అనేది ఆన్సర్ అండి. రాంగ్ అండి. 8 అనేది సంజయ్ గారు రాంగ్. ఓకేనా? రైట్. సరిత గారు గుడ్ అండి. 3 ఆన్సర్, బి అనేది కరెక్ట్ ఆన్సర్. 20 అనేది రైట్ ఆన్సర్ అండి. గుడ్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. రైట్. ఒక వృత్తానికి గీచిన సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం అంటున్నాను. ఒక వృత్తానికి గీచిన సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందే, ఒకటి గమనించవచ్చు. 2 వృత్తాలు, ఒక వృత్తము అన్నాడు, ఒకటే ఒక వృత్తం తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సమాంతర స్పర్శరేఖలు 2 గీసుకున్నప్పుడు ఈ స్పర్శరేఖల మధ్య దూరము అనుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్య దూరము అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటున్నాను. ఇది మధ్య కేంద్రము సి కేంద్రం అవుతుంది ఓ. ఇది అనేది ఆ వ్యాసార్థము, ఇది వ్యాసార్థం అవుతుంది. అప్పుడు దీని యొక్క డిస్టెన్స్ కావాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ కావాలి. అంటే మనకు వృత్తానికి ఇచ్చిన సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం కాబట్టి ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ అన్నమాట. ఆ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి ఒకసారి. మనకు ఏ బి అనేది మనం తీసుకున్నాము. ఏ బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది r+r అన్నాము. అంటే 2r. 2r అంటే ఏంటండి? వ్యాసార్థం. r అంటే వ్యాసార్థము, 2r అంటే ఏంటి? వ్యాసము కదా, వ్యాసము అవుతుంది. వ్యాసము అనేది డి అవుతుంది. సో వ్యాసము అనేది ఎక్కడ ఉంది? సి లో ఉంది. వ్యాసము అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఒక వృత్తానికి గీచిన సమాంతర స్పర్శరేఖల మధ్య దూరం ఏమవుతుంది అంటే ఎప్పుడు వ్యాసమే అవుతుంది అని గుర్తుపెట్టుకోవడానికి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. రైట్. ఈ ప్రాబ్లం చూడండి. ఒక వృత్త పరిధికి దాని వ్యాసమునకు మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఒక వృత్త పరిధికి దాని వ్యాసమునకు మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగితే ఇక్కడ మీరు గమనించాల్సింది వ్యాసము, వృత్త వ్యాసార్థము ఏంటండి? వ్యాసార్థము ఇజ్ ఈక్వల్ టు r అని మనకు తెలుసు. మరి వ్యాసము అంటే ఏంటి సార్? వ్యాసము ఇజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. ఓకేనా? వ్యాసము ఇజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. రైట్. అప్పుడు వ్యాసము ఇజ్ ఈక్వల్ టు 2r అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? వృత్త పరిధి ఫార్ములా మనకు అందరికీ తెలియాలి. ఏంటి వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి సార్? 2πr అంటున్నాను. 2πr అంటున్నాను. వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2πr. రైట్. మరి అట్లా అనుకున్నప్పుడు మనకు అడిగింది వృత్త పరిధి ఈస్ట్ దాని యొక్క వ్యాసము, వృత్త వ్యాసము అంటున్నాము. వ్యాసము ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 2πr ఈస్ట్ 2r అవుతుంది. అప్పుడు 6 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు π/1. π/1 ఉంది కదా సార్? ఉంది. ఇదే ఆన్సర్. ఓకేనా? అనుకోకండి కాదు. రైట్. ఎందుకు కాదు అంటే పై విలువ ఎంత సార్? 22/7:1. ఓకేనా? 22/1 అనేది కూడా ఉంది ఇక్కడ. ఓకే రైట్. మరి అట్లా అనుకున్నప్పుడు మనం a/b ఇస్తే ఏమని రాసుకుంటాము? a/b గా రాసుకుంటాము. అప్పుడు దీన్ని 22/7/1 గా రాసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే 22:7 కూడా అవుతుంది. సో అందుకోసము 22:7 కూడా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటండి? π1 అవుతుంది. ఓకేనా? ఆన్సర్ అనేది π1 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటో సార్? π1 అవుతుంది అని అర్థము. ఓకే. π1 అని ఎవరు చెప్పారు? వాళ్ళు వెరీ గుడ్ అండి. హ్యాండ్ బుక్ కుమారాజు గారు, రాజశేఖర్ గారు వెరీ గుడ్ అండి. π1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. 19th ప్రాబ్లంకి వచ్చేసాను. 19th ప్రాబ్లం చూడండి. జాగ్రత్తగా చూడండి. కొంచెం 2 వృత్తాల వ్యాసార్థాలు ఇచ్చిండు. అంటే 2 వృత్తాల వ్యాసార్థాలు నేను ఒకటి r1 అనుకుంటున్నాను, 6 సెంటీమీటర్లు, r2 అనేది 8 సెంటీమీటర్లు అనుకున్నాను. వాటి కేంద్రాల మధ్య దూరము అంటున్నాను. కేంద్రాల మధ్య దూరము 14 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తాలకు గీయదగు ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఇక్కడ మనకు r1 r2 ఇచ్చేసిండు, d అనేది ఇచ్చిండు. d అనేది కేంద్రాల మధ్య దూరము 14 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే 2 వృత్తాలు ఇచ్చేసి 2 వృత్తాల వ్యాసార్థాలు r1, r2 అయినప్పుడు, ఓకేనా? 2 వృత్తాల వ్యాసార్థాలు r1, r2 అయినప్పుడు దాని యొక్క కేంద్రాల మధ్య దూరము ఇజ్ ఈక్వల్ టు d అయినప్పుడు, ఓకేనా? d అయితే వాటి యొక్క ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే √d² - r1 - r2 స్క్వేర్ అవుతుంది సార్. √d² - r1 - r2 స్క్వేర్ అవుతుంది. ఏంటి? r1, r2 2 వృత్తాల వ్యాసార్థాలు r1, r2 అయినప్పుడు వాటి కేంద్రాల మధ్య దూరం d అయితే ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఇజ్ ఈక్వల్ టు √d² - r1 - r2 స్క్వేర్ అవుతుంది. మరి తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే √d² - r1 + r2 స్క్వేర్ అవుతుంది. ఈ ఫార్ములాలు మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఏంటి అంటే
R1 R2 అనేది రెండు వృత్తాల వ్యాసార్థాలు అయ్యి కేంద్రాల మధ్య దూరం వాటి కేంద్రాల మధ్య దూరం d అయితే ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవు d² - R1 - R2² అవుతుంది రూట్ ఆఫ్ నెక్స్ట్ తిరియక ఉమ్మడి స్పర్శరేఖ పొడవు రూట్ ఆఫ్ d² - R1 + R2² అవుతుంది. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ వచ్చినా లేదంటే తిరియక ఉమ్మడి స్పర్శరేఖ వచ్చినా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏమంటున్నానంటే నేను R1 ఇచ్చాడు 6 సెంటీమీటర్లు, నెక్స్ట్ R2 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకేనా, మరి D ఆల్రెడీ ఇచ్చేసాడు 14 సెంటీమీటర్లు. సో ఫార్ములా మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాను, ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ రూట్ ఆఫ్ d² - R1 - R2² అంటున్నాను. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు d² అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత సార్ 14² అంటున్నాను. 14² R1 - R2 అంటే ఇక్కడ 6 - 8² అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14² అంటే ఎంత సార్ 196 వస్తుంది. సో -6 - 8 అంటే -2² వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 196 - 2² అంటున్నాను. ఇక్కడ 2² అంటే 4 వస్తుంది, కానీ మైనస్ ఉంది కాబట్టి -(-) +4 అవుతుంది. +4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 192 వస్తుందండి. ఓకే, మరి రూట్ 192 వచ్చినప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 64 × 3గా రాసుకోవచ్చు సార్. 64 × 3 64 × 3 ఎంత సార్ 192 వస్తుంది. చూడండి 3 4 12 3 6 18 1 19 192 వస్తుంది సార్. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 64 × 3 అంటే 8 × 8 × 3 రాసుకోవచ్చు. అప్పుడు ఒక 8 బయటకు వస్తే 8√3 అవుతుంది సార్. ఇక్కడ ఎక్కడ ఉంది సార్ అంటే సి ఆప్షన్ లో ఉంది సార్ 8√3 అనేది. ఓకేనా, 8√3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, డి అనేది రాంగ్ అండి, 6√3 అనేది రాంగ్. ఓకేనా, 8√3 అవుతుంది. ఇది 19th ప్రాబ్లం సార్. ఓకేనా, మనకు అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏవి రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ వచ్చినా తిరియక ఉమ్మడి స్పర్శరేఖ వచ్చినా మాత్రం ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ R1 - R2 ప్లేస్ లో R1 + R2 పెడితే అదే తిరియక ఉమ్మడి స్పర్శరేఖ ఫార్ములా అవుతుంది. ఓకే రైట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. రైట్, ఇక్కడ క్రింది వాటిలో నిలువు సౌష్ఠవ రేఖ అంటున్నాను. మళ్ళీ సౌష్ఠవ రేఖకు వచ్చేసాను. సౌష్ఠవ రేఖ గురించి మీకు ఇందాక చెప్పాను. మీరు ఏ వస్తువుని తీసుకున్నా ఏ పటాన్ని తీసుకున్నా దాన్ని సమాన భాగాలుగా విడగొట్టగలగాలి. నువ్వు ఎన్ని సమాన భాగాలుగా విభజించగలిగితే అన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నట్టు దానికి. ఓకేనా, మనకు ఏ వస్తువు తీసుకోండి ఏ పటము తీసుకోండి దాన్ని ఎన్ని సమాన భాగాలుగా విభజించగలిగితే అన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అడిగింది ఏంటంటే నిలువు సౌష్ఠవ రేఖ అంటున్నారు సార్. నిలువు సౌష్ఠవ రేఖ ఇక్కడ అడ్డం ఉంటాయి నిలువు ఉంటాయి కాబట్టి అడ్డం రాకుండా నిలువు సౌష్ఠవ రేఖలు ఏవిటికి వస్తాయో చూద్దాం సార్. ఇక్కడ ఏ అనేది ఇట్లా వస్తుంది, నిలువు సౌష్ఠవ రేఖ వస్తుంది. ఓకే, హెచ్ కు నిలువు వస్తుంది అడ్డం వస్తుంది సార్. ఇక్కడ ఐకి ఆల్రెడీ ఐ ఇట్లా ఉంటుంది కాబట్టి ఐకి ఒకటి ఇలా వస్తుంది అడ్డం 2 వస్తున్నాయి సార్. ఎం కు కూడా నిలువు వస్తుంది, బికి అడ్డం వస్తుంది. అంటే ఈ విధంగా వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము, రైట్ ఆ రాంగా సార్? నిలువు ఉన్నాయి దీంట్లో అడ్డం కూడా ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఓన్లీ నిలువు సౌష్ఠవ రేఖలు అన్నాడు కాబట్టి ఇది రాంగ్, ఇది క్యాన్సర్. ఓకేనా, మనకు నెక్స్ట్ క్రింది వాటిలో నిలువు సౌష్ఠవ రేఖలు దీంట్లో చూడండి, దీంట్లో అనంతం ఉంటాయి ఒకటే ఉండవు. మనకు కావాల్సిన నిలువు ఒకటే. సో దీనికైతే ఏమి ఉండవు, దీంట్లో ఒకటే వస్తుంది యు నిలువు వస్తుంది, వి కూడా నిలువు వస్తుంది, దీనికి నిలువు వస్తుంది అడ్డం వస్తుంది అన్నమాట ఇట్లా. ఓకేనా, సో అందుకోసం నిలువు అడ్డం ఉన్నాయి దీంట్లో అనంతం ఉన్నాయి దీనికి మొత్తానికి లేవు కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకేనా సార్, మరి ఏది ఆన్సర్ చూద్దాం సార్. దీనికి ఒకటి నిలువు వస్తుంది సార్ డబ్ల్యూకి. ఓకే, మరి ఎక్స్కి ఏమొస్తుంది సార్, నిలువు వస్తుంది అడ్డం వస్తుంది. ఓకేనా, మరి దీనికి ఏమొస్తుంది సార్ అంటే ఒకటి అడ్డం వస్తుంది, ఒకటి దీనికి కూడా అడ్డమే వస్తుంది, దీనికి నిలువు వస్తుంది ఒకటి అడ్డం వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ సార్. ఓకే, మరి ఏది ఆన్సర్ సార్ అంటే ఇది నిలువు వస్తుంది సార్. ఇక్కడ చూడండి టీకి కూడా నిలువు వస్తుంది, సమాన భాగాలుగా విడగొట్టబడాలి అని చెప్తున్నాను ఫస్ట్ నుంచి నేను. సో ఇది సమానంగా విడగొడుతుందా లేదా చూసుకోండి ఒకసారి. ఓకేనా, సమానంగా విడగొట్టబడుతుంది కాబట్టి ఇది డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, డి అనేది రైట్ ఆన్సర్. కరెక్ట్ అండి, డి అని ఎవరెవరు చెప్పారు, గంజి కొమ్మర్రాజు గారు, త్రితేజ్ గారు, భాగ్యలక్ష్మి గారు, శరణ్ జియో గారు. ఓకే అండి, గుడ్ అండి. అల్లు అర్జున్ గారు. ఓకే అండి, ప్రసాద్ గారు వండర్ఫుల్, సూపర్ అండి. సిరి గారు అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి దీనికి. సో దీంట్లో నిలువు సౌష్ఠవ రేఖలు అనేది కరెక్ట్ అండి. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. రైట్, మరి 21 ప్రాబ్లం చూడండి. 21 ప్రాబ్లం చూడండి. ఒక క్రమ బహుభుజిలో ఇక్కడ చూడండి, ఒక క్రమ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణము 45 డిగ్రీస్ అయితే ఆ బహుభుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య అంటున్నాను. బహుభుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య అంటున్నాడు. బాహ్య కోణం అన్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం 3 ఫార్ములా చూసాం సార్. ఒక క్రమ బహుభుజిలో ఒక్కొక్క అంతరకోణం విలువ చూసాము, ఒక్కొక్క బాహ్య కోణం ఫార్ములా చూసాము, మరి కర్ణాల సంఖ్యకు ఒక ఫార్ములా చూసాము. ఆ 3 ఫార్ములాలు ఉంటే బహుభుజి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. రైట్, ఇక్కడ చూసినట్టయితే క్రమ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం 45 డిగ్రీలు, బహుభుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య అంటున్నాను. సౌష్ఠవ రేఖల సంఖ్య కాబట్టి
ఇక్కడ నేను ఒక పంచభుజి అంటున్నాను సార్. పంచభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి సార్? అందరూ చెప్పాలి. పంచభుజాలు అంటే 5 భుజాలు ఉంటాయి కదా సార్. నెక్స్ట్ షడ్భుజి అంటే షడ్భుజి లేదా షడ్భుజి అంటున్నాను. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. ఈ పంచభుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 5 సార్. ఓకేనా? పంచభుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 5. మరి షడ్భుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 5. ఓకేనా? షడ్భుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 5 అంటున్నాను. రైట్, మరి అంటే 5 కాదు సార్, 6. షడ్భుజికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 6 అంటున్నాను. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క భుజము ఈజ్ ఈక్వల్ టు ఒక సౌష్ఠవ రేఖ అవుతుంది. అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు సౌష్ఠవ రేఖ అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే సౌష్ఠవ రేఖకు సమానం అవుతుంది. అంటే ఇక్కడ క్రమ బహుభుజి ఇచ్చినప్పుడు ఒక్కొక్క భుజము ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క సౌష్ఠవ రేఖ సమానం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే సౌష్ఠవ రేఖ ఈజ్ ఈక్వల్ టు n అనుకుంటున్నాను సార్. మనకు సౌష్ఠవ రేఖల సంఖ్య తెలియాలి కాబట్టి సౌష్ఠవ రేఖ ఈజ్ ఈక్వల్ టు n అనుకుంటున్నాను. మనకు ఆల్రెడీ ఫార్ములా తీసుకున్నాము. క్రమ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం విలువ ఫార్ములా తీసుకున్నాము. ఎంత అంటే 360 డిగ్రీలు బై n ఈజ్ ఈక్వల్ టు మనకు బాహ్య కోణం విలువ ఇచ్చాడు సార్ 45 అని 45 రాసుకుంటాము. ఓకేనా? మరి అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 45 అనేది ఇటు వస్తుంది, n అనేది అడిపోతుంది. సో అందుకోసం n ఈజ్ ఈక్వల్ టు 360 బై 45 అవుతుంది. ఓకేనా? సో 45 అవుతుంది కాబట్టి 9 ఎక్కం చూడండి సార్. 9 4 36 అంటున్నాం. 0 ఎక్కం ఉంటుంది, 9 5 అంటున్నాం. సో 40 బై 5 వస్తుంది సార్. 5 ఎక్కం 5 8 40. సో 8 అనేది ఉందా సార్? ఆప్షన్ లో ఉంది. అంటే ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు సార్? 8 గీయచ్చు. రైట్ అండి. 21 అజిత్ కుమార్ గారు. నెక్స్ట్ 8 అనేది కరెక్ట్ అండి. ప్రసాద్ గారు, త్రితేజ్ గారు. ఓకేనా అండి? రైట్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. 22 ఈ ప్రాబ్లం చూడండి. సమాన వ్యాసార్థాలుగా గల 2 వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా స్పృశించుకున్నట్లయితే వాటికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య అంటున్నాను. ఇదైతే వెరీ ఈజీ ప్రాబ్లం అండి. చూస్తే ఇంత క్వశ్చన్ మాత్రం పెద్దగా ఉంది కానీ సొల్యూషన్ మాత్రం చిన్నగా ఉంటుంది. ఎవరు ఆన్సర్ చేస్తారో చూస్తున్నాను దీనికోసం. దీనికి సమాన వ్యాసార్థాలుగా గల 2 వృత్తాలు, సమాన వ్యాసార్థాలు గల 2 వృత్తాలు అంటున్నాడు. అంటే వ్యాసార్థాలు అనేటివి సమానంగా ఉండాలి సార్. వ్యాసార్థాలు అనేటివి సమానంగా ఉండే 2 వృత్తాలు తీసుకోండి. ఇట్లా వ్యాసార్థము సమానంగా ఉన్నాయనుకోండి. ఓకేనా? వ్యాసార్థాలు సమానంగా ఉన్నాయనుకోండి. రైట్, ఆర్ సమానంగా ఉంటే దీంట్లో ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే సార్ ఈ రెండింటిని విడగొట్టుకుంటూ ఒక సౌష్ఠవ రేఖ గీయచ్చు సార్. కాబట్టి 1 అంటే బి అని పెడుతున్నారు అందరూ. కానీ దీంట్లో సమాన వ్యాసార్థాలు అన్నప్పుడు 2 సమానం అన్నప్పుడు దీంట్లో అడ్డం కూడా ఒకటి వస్తుంది కదా సార్, ఇలా వస్తుంది కదా సార్. అంటే 2 వ్యాసార్థాలు సమానంగా ఉన్నాయి ఇట్లా ఉంటే దాంట్లో ఇలా ఒకటి వస్తుంది, ఇలా ఒకటి వస్తుంది కదా సార్. అంటే ఎన్ని వస్తున్నాయి సార్? 1 2 వస్తున్నాయి కాబట్టి 2 అనేది ఉంది కదా సార్. సి అనేది ఆన్సర్. ఓకేనా? సి అనేది ఆన్సర్. బి అనేది రాంగ్ అండి. బి అనేది రాంగ్. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి 2 సమాన వ్యాసార్థాలు ఇట్లా స్పృశించుకున్నట్లయితే దాంట్లో ఒకటి 2 వృత్తాలను విడగొట్టుకుంటూ ఒకటి చేయొచ్చు, 2 వృత్తాలను కలుపుతూ ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది. సో అందుకోసం ఎంత 22 అనేది సి ఆన్సర్ అవుతుంది కానీ బి ఆన్సర్ అవ్వదండి. నేను అనంతము అని తీసుకోవచ్చు. ఎందుకు అనంతం తీసుకోవట్లేదంటే 1 ఇచ్చినప్పుడు దాంట్లో అనంతమైన సౌష్ఠవ రేఖలు వస్తాయి. 2 ఇచ్చాడు కాబట్టి రెండింటినే విడగొడుతూ అంటే 2 వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా స్పృశించుకున్నట్లయితే వాటికి గీయగల అంటున్నాం ఇక్కడ. సో అందుకోసం ఆన్సర్ సి అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లం కు వెళ్తున్నాను. 33వ ప్రాబ్లం అండి. 23వ ప్రాబ్లం సారీ. 23వ ప్రాబ్లం చూడండి. ఒక సమతలంలో గల 8 బిందువులు తీసుకుంటున్నాను. 8 బిందువుల్లో 4 బిందువులు మాత్రమే సరేకియాలు అంటున్నాను. 4 బిందువులు మాత్రమే సరేకియాలు అయితే వాటిని ఉపయోగించి గీయగల సరళ రేఖల సంఖ్య ఎంత అంటున్నాను. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇందాకే చెప్పాను ఎన్ని బిందువులు ఉన్నప్పటికీ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్ థర్డ్ ప్రాబ్లం మనం చూసినాము. దాంట్లో మనకి ఎన్ని బిందువులు ఇచ్చాడు సార్ అంటే 8 బిందువులు ఇచ్చి గీయగల గరిష్ట సరళ రేఖల సంఖ్య అంటే మనం ఏం చేసాము దాంట్లో ఏ 3 బిందువులు కూడా సరేకియాలుగా ఉండకూడదు అని చెప్పుకున్నాము. ఓకేనా? ఏ 3 బిందువులు కూడా సరేకియాలు ఉండకపోతే ఎక్కువ గరిష్ట సరళ రేఖలు గీయొచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 8 బిందువులలో 4 బిందువులు మాత్రమే సరేకియాలన్నాడు. 4 బిందువులు మాత్రమే సరేకియాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. n = 8 m = 4 అనుకుంటున్నాను. మరి ఆ ఫార్ములా ఏంటి సార్ అంటే n × n-1/2 మైనస్ m × m-1/2 ఓకేనా ప్లస్ 1 అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే, n × n-1/2 మైనస్ m × m-1/2 ప్లస్ 1 అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 8 మైనస్ 1/2 మైనస్ 4 × 4 మైనస్ 1/2 ప్లస్ 1 అంటున్నాను. సో 2 ఎక్కం 2 4ల 2 ఎక్కం 2 రెంట్ల అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 × 7 మైనస్ 2 4ల. ఇక్కడ చూడండి 4
8 32 మైనస్ 1 మైనస్ ఓకే 4 8 సారీ అండి రైట్ ఇక్కడ 4 × 7 వస్తుంది 8 - 1 అంటే మైనస్ 2 × 4 × 1 పోతే 3 వస్తుంది ప్లస్ 1 ఉంటుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 4 28 మైనస్ 2 3 6 ప్లస్ 1 అంటున్నాను సో దట్ ఈస్ ఈక్వల్ టు 28 మైనస్ 6 అంటే ఎంత సార్ 22 ప్లస్ 1 ఎంత సార్ 23 23 అనేది ఆప్షన్ లో ఉందా సార్ ఉంది సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సి అనేది ఆన్సర్ అవుతుంది సి అనేది ఆన్సర్ గుడ్ అండి అజయ్ కుమార్ గారు త్రితేజ్ గారు ఏ కరెక్ట్ నాట్ కరెక్ట్ 28 కాదండి 23 వస్తుంది ఇది మనకు 23 ప్రాబ్లమ్ మనకి ఈ సమతలంలో 8 బిందువులు 4 బిందువులు సరికేయాలన్నప్పుడు ఈ ఫార్ములా మనం గుర్తుంచుకోవాలండి n × n-1/2 మైనస్ m × m-1/2 + 1 అనే ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి ఓకేనా ఇది రైట్ ఇక్కడతో 23 ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం 24th ప్రాబ్లంకి వెళ్తున్నాను రైట్ ఇక్కడ 24th ప్రాబ్లం తీసుకున్నట్టయితే 24th ప్రాబ్లం తీసుకుంటే ఒక గడియారంలో సమయం రాత్రి 2 గంటలు అయినప్పుడు ఓకేనా గడియారంలో సమయం రాత్రి 2 గంటలు అయినప్పుడు ఏమంటున్నాడు 2 ముళ్ళుల మధ్య కోణం అంటున్నాడు సార్ ఇక్కడ 2 ముళ్ళుల మధ్య కోణం అంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ఒక గడియారం తీసుకొని మనకు ఇక్కడ 12 ఇక్కడ 2 అనేది తీసుకుంటే మధ్యలో 1 అనేది ఉంటుంది కాబట్టి ఈ ముళ్ళ మధ్య కోణం ఇది కావాలి సో అది అల్ప కోణమా అధిక కోణమా పరావర్తన కోణమా అని తీసుకుంటే ఇక్కడ ఎన్ని డిగ్రీలు అవుతుంది సార్ అంటే మనకు ఒక్క నిమిషానికి ఎంత సార్ 360 డిగ్రీలు మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే బై 60 నిమిషాలు కాబట్టి 00 క్యాన్సర్ అంటే ఒక నిమిషానికి 6 డిగ్రీలు అవుతుంది అవునా ఒక్క నిమిషానికి 6 డిగ్రీలు అవుతే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ 6 ఇంటూ మనకు 12 నుంచి 1 మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంటాయి సార్ 5 నిమిషాలు ఉంటాయి 30 డిగ్రీలు అవుతుంది అంటే 12 నుంచి 1కి వచ్చేసరికి 30 డిగ్రీలు అవుతుంది 1 నుంచి 2కి వచ్చేసరికి 30 డిగ్రీలు అవుతుంది ఎంత సార్ మొత్తం 60 డిగ్రీలు అవుతుంది 60 డిగ్రీలు అనేది అల్పకోణం కాబట్టి రైట్ కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇది కూడా తీసుకోవాలి మనం ఓవరాల్ గా మొత్తం 360 డిగ్రీలు అయినప్పుడు మైనస్ ఎన్ని సార్ 60 డిగ్రీలు ఎందుకు ఇక్కడ 60 డిగ్రీలు తీసేస్తున్నాం సో ఇదేంటి 300 డిగ్రీలు అవుతుంది 300 డిగ్రీలు అంటే పరావర్తన కోణం అవుతుంది ఎందుకు అప్పుడు బి అండ్ సి అనేది ఆన్సర్ అవుతుంది బి అండ్ సి అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఓకే రైట్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నామండి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లము 25th ప్రాబ్లము ఇది చూడండి ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఒక వైపు ఉండే అంతర కోణాలు 4x + 13 6x + 17 అయితే x విలువ ఎంత అంటున్నాడు ఓకేనా మరి ఇలా ఇచ్చినప్పుడు మనకు ఆల్రెడీ చెప్పాను మనకు అంతర కోణాలు అంటే తెలుసు బాహ్య కోణాలు అంటే తెలుసు సార్ అంతర కోణాలు అంటే తెలుసు బాహ్య కోణాలు అంటే మనకు తెలుసు ఆల్రెడీ సో అందుకోసం దీనికంటే ముందు ఒక చిన్న విషయం అండి మీకు ఇంతకు ముందే చెప్పాను ఎంట్రీ టెట్ కమ్ డిఎస్సి లో ఒక గోల్డ్ ప్యాక్ అనేది ఉంది ఆ గోల్డ్ ప్యాక్ లో ఎంత వివరంగా నేర్చుకుంటారంటే చూడండి మీకు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ తో పర్ఫెక్ట్ రివిజన్ తో పర్ఫెక్ట్ టెస్ట్ ద్వారా మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రీ టెట్ కమ్ డిఎస్సి గోల్డ్ ప్యాక్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే దీన్ని చూసుకుందామండి తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఒక వైపు ఉండే అంతర కోణాలు ఇక్కడ తీసుకుంటున్నాను సార్ నేను ఒక వైపు ఉండే అంతర కోణాలు అంటున్నాడు మీకు ఆల్రెడీ అంతర కోణాలకు బాహ్య కోణాలకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతర కోణం అంటే ఏంటి బాహ్య కోణం అంటే ఏంటి ఏకాంతర కోణం అంటే ఏంటి ఏకబాహ్య కోణం అంటే ఏంటి అని సో దాంట్లో ఇది 4x + 13 అనుకుంటున్నాను 6x + 17 అనుకుంటున్నాను ఇక్కడతో మనం ఏం చేస్తాము రెండు అంతర కోణాలు సంపూరకాలు అవుతాయి రెండు అంతర కోణాలు సంపూరకాలు అంటే ఎంత సార్ 4x + 13 + 6x + 17 = 180 డిగ్రీలకు సమానం అవుతుంది అంతర కోణాలు సంపూరకాలు కాబట్టి 180 డిగ్రీలు సంపూరకాలు అంటే ఎంత సార్ 180 డిగ్రీలకు సమానం సో దట్ ఈస్ ఈక్వల్ టు 4x + 6x ఎంత సార్ 10x అవుతుంది ప్లస్ 10x + 13 + 17 ఎంత సార్ 13 అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు సో 10x + 30 ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 10x = 180 - 30 10x = 150 అవుతుంది 150 డిగ్రీలు సో x = 150/10 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x = 15 డిగ్రీలు వస్తుంది ఇక్కడ 15 డిగ్రీలు అనేది ఉంది సో ఇక్కడతో మనకు రేఖాగణితంలో ఉన్న నేను తీసుకున్న 25 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి సో డి అనేది కరెక్ట్ బి అనేది కరెక్ట్ అండి డి అనేది రాంగ్ బి అనేది కరెక్ట్ సో ప్రసాద్ గారు సతీష్ గారు వెరీ గుడ్ అండి అమ్ము గారు రైట్ సో రైట్ మరి రైట్ ఓకేనా మనకు రేఖాగణితం